శరణార్థులు దిల్లార్ వార్తలకి స్వాగతం. ఇగి ఆల్టి పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పార్రి. ఏందిరా బంగారం ఇంకింత మీదికి పోతుందట కదా. పోనీ ఎన్ని రోజులే గుర్తుందో నేను కూడా చూస్తా. దిగొచ్చేదాకా వేసుకోరని శబదం పట్టుకున్నా. అబ్బో నీ ఏషాలో ఆడలేక పాత గజ్జలు అన్నట్టు కొనే తాకత్ లేక మంచి ప్లాన్ వేసినావు. మరి కట్టపడి పైసా కూడా పెట్టి లక్షలు జమేసి తులమో మాసమో కొనుక్కుంటే వేసుకొని తిరిగే ధైర్యం ఉందా ఈ స్వతంత్ర భారతదేశంలో? అవునరా, చూసుకొని మురుసుడు లాకర్ల దాసుడు అన్నట్టు ఉన్నది పరిస్థితి. అందుకే 7 వారాల నగలు ఆర్డర్ పెట్టుకున్నా. ఏంది గోల్డియా? కాదు, రోల్డ్ గోల్డ్వి. పండగ వేసుకుందాం. ఇప్పుడు ఏ దొంగలు వస్తారో మనం కూడా చూద్దాం. అందరూ మన లెక్క ఫాలో అయితే చైన్ స్నాచర్ల మంది తిరిగేటోళ్ళంతా కరువు పనికి పోవాల్సిందే. ఈ ఉద్యమాన్ని మన నుంచే మొదలు పెడదాం రా. ఉద్యమం తర్వాత ఎద్దు గాని ముందుగల వార్తకువా. మీకు మీరే మాకు మేమే అనుకుంటా ప్రజాపాలన అని ఒకలు, విలీనమని ఒకలు, విమోచనమని ఇంకొకలు. మొత్తానికి హైదరాబాద్ లో పోటాపోటీగా జెండలు ఎగరేసినాయి పార్టీలు. సెంటర్ సర్కారుల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లా విమోచన దినోత్సవ వేడుకల్ని జరిపిర్రు బీజేపీలు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథి లెక్క హాజరుపడ్డాడు. సైనిక స్తూపానికి నివాళులర్పించి జాతీయ జెండా ఎగరేసిండు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అటెంకా పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన త్రివిధ దళాల గౌరవవందనం తీసుకున్నాడు. ఈ కార్యంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల తదితర లీడర్లందరూ పాల్గొన్నారు. అటు పార్టీ ఆఫీసు ముంగట బీజేపీ చీఫ్ రామచంద్రరావు జాతీయ జెండా ఎగరేసి ఇట్లా మాట్లాడిండు. ఈ యొక్క భారతదేశంలో మనకు భాగం కావడానికి కారణం అనేక మంది త్యాగాలు, అనేక మంది ఆ రోజు నిజాం వ్యతిరేకంగా పోరాడి ఇవన్నీ కూడా వేయూర్ల ఏదైతే చెట్టు మనం చూసాం అక్కడ అందరం కూడా చాలామంది పోయాం. ఇక్కడి నుంచి మనం ఇవన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ఒక చరిత్ర మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది అక్కడ ఏం జరిగిందని చెప్పేసి. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్ని రాష్ట్ర సర్కార్ అధికారికంగా జరపకపోవడం మీద మైక్ల ముంగట కాంగ్రెస్ సర్కార్ను గట్టిగానే అరుచుకున్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం కొన్ని జిల్లాలు ఏవైతే కర్ణాటకలో కలిశాయో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద కర్ణాటకలో అఫీషియల్ గా నిర్వహిస్తా ఉన్నారు. హైదరాబాద్ కెంచి విడిపోయిన జిల్లాలు పక్క రాష్ట్రంలో కలిసినప్పటికీ వాళ్ళు విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 17న జాతీయ విముక్తి దినోత్సవంగా జరుపుకోవాలని సెంటర్ సర్కారులు నిర్ణయం తీసుకుంటే ఇటు రాష్ట్ర సర్కారులు మాత్రం ప్రజాపాలన దినోత్సవం, జాతీయ సమైక్యత దినోత్సవం అనుకుంటా కల్లబొల్లి మాటలతోటి పబ్బం గడుపుతున్నాయని గరమైండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజకీయ స్వార్థం కోసం చరిత్రను వక్రీకరించి అసలు నిజాలు బయట పెట్టకుండా విమోచన దినోత్సవానికి ఎన్నో పేర్లు పెడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చినాక ప్రతి ఊళ్ళే ఘనంగా విమోచన వేడుకలను జరుపుతామంటున్నారు బీజేపీలు. విలీనం పేరుతోటి కాంగ్రెస్ వామపక్షాలు, విమోచన పేరుతోటి బీజేపీ, జాతీయ సమైక్యత దినోత్సవం పేరు మీద బీఆర్ఎస్. మొత్తానికి ఎవరికి వారు యమున తీరే అన్నట్టు అమరుల త్యాగాల్ని స్మరించుకుంటున్నారు గిట్లా. మిత్రమా మిత్రమా మిఠాయి పొట్లమా, శనగల స్నేహమా, బఠానీల బంధమా. చూసిర్రా, ఉత్తరంలో కూడా తిండి ప్రాసలే ఉన్నాయి. ఇంద్రధనుసునే ఉంచి కుంచగమలిసి రాద్దాం అనుకున్నారా, కానీ వాతావరణం అనుకూలించట్లేదు. కనీసం క్రాయన్స్ తోడన్నా బొమ్మ గిద్దాం అనుకుంటే చేదురుగుతలేదు. అబ్బో దిగొచ్చింది కవయిత్రి మొల్ల పికాసో లెవెల్ల ఆ ఫోజులు చూసిర్రా. అమ్మా ఇంతకు ఏం చెప్తున్నావో చెప్తావా? ఏం చెక్కాలనో ఆలోచిస్తున్నా. తొందరపడి ఏదో ఒకటి ఎక్క కదా నేను. ఇన్ని రోజులు ఆలోచిస్తావు, ఏడాది 2 ఎంత లేట్ గా చెప్పినామన్నది కాదు, ఎంత వెరైటీ చెప్పినామన్నదే ముఖ్యం ఇక్కడ. మన సోది తర్వాత కానీ గట్టి చూడిగా. హైదరాబాద్ కు విముక్తి కల్పించింది మా పార్టీ అంటే మా పార్టీ అని పొద్దటి జాముకెళ్లి కీసులాడుతున్నాయి పార్టీలు. నిజాం కబంధ హస్తాలకెంచి హైదరాబాద్ సంస్థానాన్ని కాపాడిన కాంగ్రెస్ లీడర్లు 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో కలిపిర్రు. గందుకే ఈ రోజును విలీన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నిజాంకు వ్యతిరేకంగా పోరాడింది కాంగ్రెస్ పార్టీనేనని, అప్పుడు బీఆర్ఎస్, బీజేపీలు ఎక్కడున్నాయని గరమైతున్నారు కాంగ్రెస్ లీడర్లు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి పోలీస్ చర్యతోటి గప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేలే హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిండు. గందుకే అప్పటి విలీన దినోత్సవాన్ని ప్రజాపాలన పేరు మీద రాష్ట్రమంతా పండుగ లెక్క జరుపుతున్నారట రేవంత్ రెడ్డి సర్కారోళ్ళు. ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధితో కూడుకునే ప్రయత్నాన్ని రాజకీయాలకు అతీతంగా
వ్యక్తిగతమైన దేశాలకు అతీతంగా ఈ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ లీడర్లతోని కలిసి అసెంబ్లీ ముంగట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు జాతీయ జెండా ఎగరేస్తే గాంధీ భవన్ ల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జెండా ఎగరేసిండు. గన్ పార్క్ కాడ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమరులకు నివాళులు అర్పించిండు. ఇప్పటికే పార్టీ కార్యాలయంతో పాటు అన్ని జిల్లా కేంద్రంలో పార్టీ ఆఫీసుల కాడ జాతీయ జెండాలను ఎగరేసి అమరులకు నివాళులు అర్పించారు కాంగ్రెస్ లీడర్లు. నిజం నిరంకుశత్వంలో ఉన్న హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైందంటే కారణం కాంగ్రెసే. కానీ రాజకీయ లబ్ధి కోసం విమోచన దినోత్సవం పేరుతోటి ప్రజల్ని బీజేపీలు గందరగోళంలో పెడుతున్నారు అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. అటు కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు కూడా విలీన దినోత్సవానికి జై కొడితే ఇటు జాతీయ సమైక్యత దినోత్సవం పేరు మీద బీఆర్ఎస్ పార్టీలు అన్ని పార్టీ కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగరేసిర్రు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో నిజాం నిరంకుశ పాలన అంతమైందని పోరాటంలో అసువులు బాసిన అమరులకు నివాళులు అర్పించారు బీఆర్ఎస్ లీడర్లు. ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలనుకుంటున్నారా? కొంపదీసి నువ్వు నాకన్నా పెద్దదానివా ఏంది? ఏ జరిగినప్పుడల్లా దాటేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏ ఆపరా నువ్వు నీ అనుమానాలు. నువ్వెప్పుడన్నా బిరుదుల గురించి ఆలోచించినవారా? బిరుదులా మనకు కూడా ఇస్తారా? ఏ మనకే తక్కువ, మనం ఆర్టిస్టులం కాదా? అంటే హిస్టరీ చూసుకుంటే పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయి కదా, మనలాంటి చిన్న ఆర్టిస్టులకు వచ్చిన దాఖలాలే లేవు. హిస్టరీదేముందిరా, డిలీట్ చేస్తే పోతుంది. కానీ బిరుదులు అట్లా కాదు కదా. బిరుదు బిరుదు అంటున్నావంటే ఎస్, త్వరలో నేను పద్మశ్రీ కొట్టాలనుకుంటున్నా. అది బిరుదురా, కొడితేనో కొట్టేస్తేనో రాదు, సాధించుకుంటూ వస్తా. ఆర్టిస్ట్ గా నన్ను ఎవరు గుర్తిస్తలేరు, బిరుదు కూడా నాకు ఇస్తలేరు. అందుకే నేనే పెట్టుకుంటా పద్మశ్రీ బుజ్జమ్మ అని. అమ్మా పద్మ వార్త చెప్పు. ఏ పద్మ కాదు పద్మశ్రీ, రెండు ఒకటే కదరా. పందుకేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన. అవును మరి, పందికి వాళ్ళమ్మ చిన్నప్పటికెళ్ళి పాన్స్ పౌడర్ జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ వేస్తే తెలిసేది. ఆహా, ఇంతకన్నా అవమానం లేదు. మీరు వార్త చూడుర్రి. ఏం నడుస్తుంది అంటే ఇవాళ మోడీ సార్ పుట్టినరోజు వేడుకలు జోరుగా నడుస్తున్నాయి దేశంలా. కాదు పక్క దేశాలల్లో కూడా మోడీ సార్ను మెచ్చుకొని మెడల మీద వేసుకుంటున్నారు. అభిమానులు, పార్టీ నేతలు, పక్క దేశాల ప్రధానమంత్రులు, సినిమా స్టార్లు, ఆటగాళ్లు, పాటగాళ్లు అబ్బో చంటి పిల్లల పుట్టినరోజుల కన్నా హంగామనే చేసిరు. ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీకెళ్లి బాబు సారు, పవన్ సారు ప్రధానమంత్రిని ఓ తీరుగా పొగిడిరు. మోడీ సార్ మూడోసారి ప్రధానమంత్రి అవుడు ముమ్మాటికి మన అదృష్టం అనుకొచ్చిండు బాబు సారు. అటు జగనన్న కూడా ఎక్స్ల శుభాకాంక్షలు పెట్టిండు. మొత్తానికి సార్ 75 ఏళ్లకెళ్ళి 76లో పడ్డాడు. దేశమంతా పండుగ చేసుకుంటుంటే సారు మాత్రం మధ్యప్రదేశ్లో రిబ్బన్ కటింగులు చేసిండు. పనంటే సార్కి ఎంత పానమో తెలిసిందే కదా. నిన్న చీరలు కొనడానికి చార్మినార్ పోతా అని చెప్పిన కదరా. అవును, పోతే ఏమైంది? అరే అడ్రస్ తెలియదని అన్న చార్మినార్ పోవాలే అన్న. వా, నిన్ను కింద నుంచి మీద దాకా చూసిండా? మామూలుగా చూసినా గింత బాధపడకపోదు, చాలా చీప్ కంటే చాలా చీప్ గా చూసి పోతే ఓ నన్నెందుకు అడుగుతున్నావు అన్నాడురా. అవును మరి, నడిమిట్ల గైన ఎందుకు పర్మిషన్ అడిగినవురా? రామచంద్ర నువ్వు కూడా గట్లనే అంటేంది పొల్లా. చార్మినార్ పోవాలే అని అడిగినా అంటే నాకు తొవ్వ తెలియదు, జర అడ్రస్ చెప్పమనే కదా అర్థం. అమ్మా సత్యకాలపు సిరమ్మ, ఆ రోజులు పోయినాయి. అరచేతుల వైకుంఠం పెట్టుకుని పక్కింట్లో దేవులాడతావా? గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే అయిపోతుంది కదా. వాడు కూడా గదే చెప్పిండు, గూగుల్ మ్యాప్ పెట్టించిండు. మరి ఇంకేంది, తమాషగా చార్మినార్ కు ఏరుకొని ఉంటావు కదా. ఏంది చేరేది, ముక్కేదనంటే సుట్టు తిప్పి చూపెట్టి 3 చెర్ల నీళ్లు తాగిపించింది అంతేనా. 100 రూపాయలతోటి పోయేది 400 తిరిగింది ఆటో. అరే రే, మిషన్లు తప్పు అయ్యావు కదా. ఊకో మీరు మీ మిషన్లు ముచ్చడి చెప్పుకరా. అగో అమ్మలక్కల నడుమ కూస్తున్నది ఎవలో ఉండే అని అనుకుంటున్నారా? ఇంకెవలు గణపురం గనుడు మాజీ ఎమ్మెల్యే రాజన్న ఏమో చెప్తాడు అవ్వలకు. 400 బస్తాలే ఉన్నాయి, మంది మేము 1000 మంది ఉంటిమని అంటున్నాడు. ఇంటామతో కలిసి వచ్చి యూరియా బస్తాల కోసం లైన్లో నిలుస్తున్నాడు. సీదా పోతున్నావు ఎటే అన్న, టోకెన్లు గిట్ల ఏమన్నా ఉన్నాయో అడుగు, మళ్ళా లేనిపోని పీకులాట అవుతుంది మందిలో నిలుచుంటే. రాజాని నచ్చిందని జల్దీనే పంపినట్టున్నారు కానీ అటు ఆంధ్రాల యూరియా కోసం మామూలు గోసపడతలేరు రైతులు. మందు బత్తాల కానీ 4 రోజులు లైన్ పడుతున్నాం. లైన్ దగ్గర దాకా వచ్చే వరకు బత్తాలు అయిపోయినాయి అంటూరు మరిపోతున్నాం. తిండి లేదు, నీళ్లు లేవు, ఆకలి దూప కోరుసినగా ఒక్క బత్త దొరుకుతలేదు. 4 రోజులు తిరగబెట్టి మాకు ఎకరే ఉంది, ఒక్క బత్త దొరికినా చాలని తిరుగుతున్నాం. ఒక్క బత్త కూడా దొరుకుతలేదు ఆ ఎకరానికి.
ఇక మెదక్ జిల్లా దుబ్బాకల్ని అయితే యూరియా కోసం రైతులు షాపుల కాడనే నిద్రవేయరు. ఈ ప్రతిపక్షాల లీడర్లు యూరియా సెంటర్ల కాడ లైన్ల కనబడుతున్నారు కానీ మరి ఫామ్ హౌజ్లు ఎకరాలకు ఉన్న లీడర్ల పొలాలకు యూరియా బస్తాలు ఏడికెళ్ళిపోతున్నాయో కదా, వాళ్ళైతే ఎవ్వరు లైన్ల కానస్తలేరని అంటున్నారు ఈ వార్త చూస్తున్న జనం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పాటలు పాడినంత ఈజీ కాదమ్మా విజయాలు సాధించాలంటే. హలో, నన్ను రెచ్చగొడుతున్నావు. కాదేది అసాధ్యం, తలుసుకుంటే ఏ పనైనా. రీల్స్ చేసినంత ఈజీ. అసలు రీల్స్ చేసుడు ఎంత కష్టమో నీకు తెలుసా? ఇక నేను చెప్పమంటే మంచినీళ్ళు తాగుడు కూడా మస్తు కష్టం అంటావు. ఓష్ని పాడుగాను గాలికి పోయే కంపెనీ నెత్తికి దాకించుకున్నట్టు అయింది. ఆ ముచ్చటంతా చెప్పుకరా ఊకే. పట్టుదలుంటే సాధించలేంది ఏముండదురా. ఇంతకు పట్టుదలతోటి నువ్వేం సాధించినావు చెప్పు. ఆ ముచ్చట తర్వాత చెప్తా, ముందు ఈ ముచ్చట చెప్తా. చెయ్యి పార్టీకి పక్క పార్టీల కంటే సొంత పార్టీల పోరే ఎక్కువ ఉంటది. అది ఎవ్వరు కాదనిలేని నిజం. ఇక రాజగోపాల్ రెడ్డి సారు మైకు ముంగట్టుకు వచ్చినప్పుడల్లా బాంబు వేలుస్తూనే ఉన్నాడు కదా ఈనాడుమా. ఇవాళ ప్రజాపాలన అని పార్టీలంతా పండగ వేస్తుంటే ఏదో వచ్చినా అంటే వచ్చినా అనుకుంటా ఇగో ఇట్లనుకొచ్చిండు. ఎంత వీలైనంత త్వరగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వ సంస్థలలో ఖాళీ ఉన్న ఉద్యోగాలని ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఈ నిరుద్యోగ యువత తరఫున మీ అందరికి మాటిస్తున్నా. విద్యార్థులు దలుచుకుంటే ఏదైనా చేస్తారు. వాళ్ళు చేయబట్టే కేసీఆర్ పార్టీ దిగిపోయింది. యువతను కళ్ళలో పెట్టి చూసుకోవాలి అని వాళ్ళను మెచ్చుకొని చెయ్యి పార్టీని ఎండగట్టినంత పని చేసిండు. యువత కోసం నేనున్నా ఎమ్మెల్యేగా, అదే ఎమ్మెల్యేగా నా సాయం ఎప్పుడుంటది అని ఒత్తొత్తి చెప్పిండు అన్నట్టు. నా సీబు మంచిగా ఉంటే మంత్రిగా ఈ మాటలు చెప్తుండే కావచ్చు, అయినా ఏం పర్లేదు ఎమ్మెల్యేగానైనా నేను చేస్తా అనుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంత స్వేచ్ఛ ఉంటది కదా మరి. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. వెళ్ళాలని లేకున్నా అంత బలిమిటికి ఎందుకు పోతున్నావు? ఎక్కడికి పోతున్నావు? టాటా వీడుకోలు, బాయ్ బాయ్, ఇంకా సెలవు. అదేంది కొంపదీసి కొలుగు గిట్ల రాజీనామా చేస్తున్నావా నువ్వు? అవును బుజ్జి, ఎప్పటికెళ్ళో నీ కోరిక కూడా ఇదే కదా. ఇక నేను పోతున్నా. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే రాసిచ్చిన, ఇప్పుడి సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా. అంత సంతోషంగా నేనెందుకునిస్తా? ప్రాంక్ చేసిన ఎట్లుంది? ఏడ్చినట్టే ఉంది పో. బాగా హట్ అయినట్టుంది. మీరైతే ఈ వార్త చూడుండ్రులా. చూసిర్రే కదా రోడ్ల మీద గుట్టల కమాన ముష్క రాశులు ఎట్లా పోసిర్రో. అవసరం ఉన్నోళ్ళు అవసరం ఉన్నట్టే ట్రాక్టర్ తీసుకొచ్చి నింపుకోవడే. ఇక మళ్ళా గిదేదో దందా దొంగతనంగా అమ్ముకునే ఉష్క అనుకునేరు. బజార్లా బాజాప్తుగా అమ్ముకునే పర్మిషన్ ఉన్నుస్కే. మెదక్ జిల్లా నర్సాపూర్లా సాన్ బజార్ ఏర్పాటు చేసిర్రు. అంటే ఇండ్లు కట్టుకోనికి అవసరమయ్యే ఉష్కను అమ్మే బజార్ అన్నట్టు. బయటి మార్కెట్ల కన్నా అగ్గవకే ఇత్తరాట ఉష్కనీడా. ఇక సాండ్ బజార్ ను మంత్రి వివేక్ వెంకటస్వామి రిబ్బన్ కటింగ్ చేసి షురువు చేసిండు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే పబ్లిక్ కోసం ఏర్పాటు చేసిర్రట దీన్ని. పేదోళ్లకు తిప్పలు కాకుండా తక్కువ ఖర్చుతోటి ఇల్లు కట్టుకోవాలని గీ తీర్ల ఆలోచన చేసిర్రట. గిన్నొద్దులు మనం సామాన్లు కొనుక్కునే అంగడి బజార్లు మస్తుగానే చూసినాం గానీ ఇక ఇప్పుడు వెరైటీగా ఉష్క బజార్లు వెలిసినాయి అన్నట్టు. లోకల్ పాలిటిక్స్ తొక్కేసారా నన్ను, నా టాలెంట్ తొక్కేసారు. హబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. ఏం టాలెంట్ లేని వాళ్ళు ఎక్కడనో ఉంటారు. ఎంతో టాలెంటెడ్ పీపుల్ వెనకబడి పోతున్నారు. అగో నన్ను చూసి అంటేవేంది? జనం నేనే నిన్ను దొక్కేసినా అనుకుంటారు. అసలు ఆయన నీకేం టాలెంట్ ఉందని నేను దొక్కేసేదందుకు. పాటలు నీకన్నా నేనే బాగా పడతా అని దిల్దార్ వార్తలు ఎన్నో అందరు కామెంట్లు పెడుతున్నారు. ఎన్నడన్నా ఆ మాట నువ్వు చెప్పినవా నాకు? అంటే నీకు పోటీకి వస్తానే కదా. ఎవలమ్మా టేస్ట్ లేనోళ్ళు? ఎక్కడ నేను దాటేసుకొని పోతున్నావు అని భయం నీకు. నాకా భయమా? ఏది పోటీ పెట్టుకుందామా? నీ తోటి కాదు గానీ నెక్స్ట్ సీజన్ సారంగ ధరల పోటీ పడతా, అప్పుడు చెప్తా నీ సంగతి. కాలలుగా అంటుంది పాప. ఏడనైనా ఏ కాలనీకైనా ఒక్కటే పేరుంటది. కానీ సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మాత్రం చూడుర్రి ఒకటే కాలనీకి ఎన్ని పేర్లు ఉన్నాయో. రెడ్డి ఎంక్లేవు, వినాయక నగర్ కాలనీ, యాదవ్స్ కాలనీ, ముదిరాజు కాలనీ, విశ్వకర్మ కాలనీ, ఆర్యవైశ్య ఎంక్లేవు. మళ్ళా అన్ని బోర్డులు ఒక్క దిక్కే చూపెడుతున్నాయి. మరి ఈ వాడల 1000 కుటుంబాలు 100 కుటుంబాలు ఉన్నాయా అంటే ఉత్త 25 ఫ్యామిలీలే ఉన్నాయట. ఆ యొక్క బోర్డులను చూస్తూ ఉంటే అక్కడ 6 కులాల పేర్లు పెట్టడము,
మరి ఇక్కడ పూర్తిగా కుల వ్యవస్థ కనబడుతుంది. వెంటనే ఆ కాలనీ నివాసులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఏవైతే బోర్డులను ఉన్నాయో ఆ పేర్లను తీసేసి ఒక కాలనీకి మంచి పేరు పెట్టుకోగలరని చెప్పి మేము అక్కడ గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో 25 ఇండ్లు ఉన్న కాలనీకి ఏకంగా 6 పేర్లు పెట్టి ఇట్లా ఫేమస్ అయింది వీలే కావచ్చు. పిడికడంతా లేనోళ్ళు ఇట్లా కులాలతోని విడిపోయి ఎవ్వరి పేర్లు వాళ్ళు పెట్టుకుంటే ఎట్లా చెప్పుర్రి? ఉన్నోళ్ళు కలిసిమెలిసి ఉండాలి గాని ఏ కాలనీతో పిలిస్తే ఏమస్తా చెప్పుర్రి? ఆ బోర్డులన్నీ తీసేసి ఉన్నన్ని రోజులు మంచిగా కలగా పులగంగ లెక్క కలిసి ఉండరు అని అంటున్నారు ఈ వార్త చూసిన జనం. ఆహా అబ్బా ఏం నిద్ర వస్తుందిరా. రాత్రిలో ఏం మావులు చేసినమ్మా? రీల్స్ చూసుకుంటా కూర్చునే బదులు అప్పుడే నిద్ర పోతే కదా. ఏం దొరా నేను ఎమ్మడే బంద్ పెడదామని ఫోన్ తీస్తానా కథం నాకు తెలియకుండానే తెల్లారిపోతున్నది. చిన్నప్పుడు కూడా గిట్లనే తెల్లందాక నిద్రపోకపోతుండేనా నువ్వు? అప్పుడు గిట్ల వండుకోగానే నిద్ర పట్టేడురా. ఎందుకో? అప్పుడు మా అమ్మ చదువుకొని పుస్తకం ఇచ్చేది. ఏందో దాన్ని చూడంగానే మత్తు జల్లంటే నిద్ర వచ్చేది నాకు. రాత్రి మీ అసొంటోళ్ళు ఫోన్ పట్టుకొని కూర్చున్నారే అనుకో, దయ్యాలు మీ మీదికి యుద్ధానికి దిగుతాయి. ఎందుకు? మరి అందరు వండుకుంటే ఇది వరకు స్వేచ్ఛగా తిరిగేది, ఇప్పుడు అందరూ మేల్కోతోనుంటే అవి ఎప్పుడు తిరగాలి? మా దెబ్బకు దయ్యాలు కన్ఫ్యూజన్ లో పడ్డాయి అన్నట్టు. నీ బాధ సరే గాని గా ముచ్చట చూసినవా? వానలు పడుతున్నప్పుడు ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఒకవేళ తప్పనిసరి అయితే పోవాలి కానీ పైలంగా పోవాలి కదా. కానీ కరీంనగర్ అల్గనూరు కాడ కొంపలు మునుగుతున్నట్టు డ్రైవింగ్ చేసుకుంటూ పోతే ఈ కారు పాత ఇనుప సామానికి వేసే కథకొచ్చింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు జర్ర సేపు అయితే చేరుతామనగానే ఆత్రం ఆగక రువ్వడి మీద పోతే దవాఖానలో వాడే పరిస్థితి ఉన్నది. అందుకే ఈ వర్షాలకు ప్రయాణాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకుర్రి. ఇవల్ల ఇరటి దిల్దార్ వార్తలు మల్లచ్చ దిల్దార్ వార్తల్లా మళ్ళగలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.